ఏపీ రాజధాని అమరావతి ఉన్న గుంటూరు జిల్లాకు మరో అరుదైన గొప్ప గుర్తింపు లభించనుంది. అంతేకాదు తద్వారా నగరం అభివృద్ధిలో మరింత దూసుకుపోబోతుంది. ఈ మేరకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా గ్రేటర్ గుంటూరు ఏర్పాటుకు అధికారులు సమాయత్తమయ్యారు. వాస్తవానికి ఇప్పటికే గుంటూరు నగరంలోని తాడికొండ, మంగళగిరి వంటి నియోజకవర్గాలు అమరావతి నగర విస్తీర్ణంలో ఉన్నాయి. దీంతో గుంటూరు ఇతర గ్రామాలతో కలిసి కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. తద్వారా నగరంలో కొంత భాగం అమరావతిలో పోయినా మిగిలిన ప్రాంతాలను కలిపి గుంటూరును గ్రేటర్గా మార్చడం ద్వారా అభివృద్ధికి ప్రాధాన్యత సంకల్పించిందంట. అంటే గ్రేటర్ గుంటూరు ఏర్పాటులో భాగంగా విసిరేసినట్టుగా దూరంగా ఉన్న 18 గ్రామాలను గుంటూరు నగర పరిధిలోకి తీసుకొస్తారు. వీటిలో జొన్నలగడ్డ, తోకవారిపాలెం, గొర్లవాలిపాలెం, మల్లవరం, తురకపాలెం, దాసుపాలెం, చెల్లవారిపాలెం, వెంగళాయపాలెం, ఇంకా మన లాలాపురం, తక్కెలపాడు, ఆ తర్వాత వెరిగండ్ల, కోర్నిపాడు గ్రామాలు కూడా ఉంటాయి. ఇప్పటివరకు పంచాయతీలుగా ఉన్న వీటిని నగరం పరిధిలోకి తీసుకొస్తారు. తద్వారా కార్పొరేషన్లు భాగంగా ఉన్నాయి. వచ్చేటప్పుడు జరగనున్న ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా గుంటూరును విస్తరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా గుంటూరును ఆనుకొని ఉన్న గ్రామాలను కలుపుకోవడం ద్వారా నగరం పరిధి పెరిగి జనాభా సంఖ్య కూడా పెరుగుతుంది. తద్వారా 10 లక్షల మంది నివసించే నగరంగా గుంటూరు గుర్తింపు తెచ్చుకుంటుంది. ఫలితంగా కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు పన్నుల రూపంలో కార్పొరేషన్ నిధులు కూడా సమకూరుతాయి. మరోవైపు ప్రజలకు మౌలిక సదుపాయాలు, రహదారుల కనెక్టివిటీ వంటి వాటి మెరుగవుతాయి. విలీన గ్రామాల మీదుగా అమరావతి రాజధాని రింగ్ రోడ్డు కూడా వెళ్తున్న నేపథ్యంలో ఆయా భూముల ధరలు పెరగనున్నాయి. అలానే జోనల్లు, కౌన్సిల్ ఏర్పడటంతో పనులు సులభంగా కాబోతున్నాయి. మరో 4 పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇలా గుంటూరు రూపురేఖలు తొందరలోనే మారబోతున్నాయి.